నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. వ్యాప్తి అనగానే మళ్ళీ రెండు రకాల వ్యాప్తులు ఉంటాయి. అందులో దుర్వ్యాప్తి అంటే నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం, అది కూడా వ్యాప్తే, అది కూడా వ్యాపించడమే. కానీ ఎంత డెవలప్ అయినా కూడా, అభివృద్ధి సాధించినా కూడా, ఎంత వ్యాపించినా మన కీర్తి ప్రతిష్టలు కానీ, మన యొక్క ధనధాన్యాదులు కానీ, ధరణీఖండము కానీ, మన యొక్క బలము కానీ ఎంత వ్యాపించినా సరే తృప్తించెందక ఇంకా సంతృప్తి చెందనివాడు ప్రాప్తం మగు లేశమైన 10,000 తనకి లభించినటువంటి లేశం అంటే గడ్డి పరక, భగవంతుడు మనకి ఏదైతే అందిస్తాడో ఇది నీదిరా అని చెప్పి ఆ గడ్డి పరకనే తనకి ఎంతో మహా ఐశ్వర్యంగా భావించి సంతృప్తి చెందినటువంటి వాడు సప్తద్వీపములనైన చక్కన్బడునే అంటాడు. 7-14 లోకాలకి వెళ్ళినా, ఎన్ని ద్వీపాలు దాటినా, ఎన్ని సముద్రాలు దాటినా వాడైతే బాగుపడడు కదా బలి. కాబట్టి నాకు అదృష్టంలో ఉన్నటువంటి ఆ 3 అడుగులని ఎలా ఇవ్వు అంటాడు. అలాగా మనకందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి సూక్తిని తెలియజేశారు ఆ వామనావతారంలో శ్రీ మహావిష్ణువు. అలాగే ఒక్కసారైనా సరే మాల వేసుకోలేనటువంటి వాళ్ళని చూసి నేను ఒక్కసారైనా మాల వేసుకోగలిగాను, ఆ 18 మెట్లను ఎక్కగలిగాను, ఆ భగవంతుడు నా యొక్క అనుగ్రహానికి ఇంతనే రాశాడు అని చెప్పి అనుకుని ఆ యొక్క 18 మెట్లని తలుచుకుంటూ 365 రోజులు జీవించి ఉన్నంతకాలము, ప్రతి సంవత్సరము, ప్రతి క్షణము కూడా ఆ పరమాత్ముడు చూపించినటువంటి మానవ సేవ, గోసేవ, మాధవ సేవలో తరిస్తూ ఉన్నటువంటి అంతకన్నా అదృష్టం ఇంకా ఎవరికైనా ఉంటుందా? ఎన్నిసార్లు దీక్ష చేసిన వాళ్ళకైనా ఉంటుందా? అలాగే 40 రోజులు 39 రోజులు మాల వేసుకొని దీక్ష చేసి యాత్రకి వెళ్ళలేక ఏదో పరిస్థితులలో ఆటంకాలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా సరే కనీసం దీక్ష చేసేటువంటి అవకాశాన్ని 40 రోజుల పాటు స్వామి నామాన్ని స్మరణ చేసేటువంటి అదృష్టాన్ని ఆ స్వామి కలిగించాడు. ఆయన అదృష్టం కలిగిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం మాల వేసుకుంటాను అని, మళ్ళీ దీక్ష చేస్తాను అని అనుకొని ప్రయాణం అవ్వాలే. కానీ నేను ఏం పాపం చేశానో ఇలా జరిగింది, నాకు ఇంకా అదృష్టం లేదేమో, నేను మాల వేసుకుంటే అచ్చిరాదేమో, మాకు ఆనవాయితీ లేదేమో అంటూ అనేక రకాలైనటువంటి మూర్ఖపు భావనలతో మన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండడాన్ని చూశాను. కాబట్టి ఈ యొక్క తత్వములో, ఆ భగవంతుని యొక్క సేవలో మూర్ఖపు భావాలకి మనం ఎటువంటి అవకాశము ఇవ్వకూడదు. అవి ఎంత మూర్ఖంగా ఉంటాయంటే, మాకు ఆనవాయితీ లేదండి అంటారు. కొంతమంది సత్యనారాయణ సంవ్రతం చేసుకోవడానికి, కొంతమంది అయ్యప్ప మాల ధారణ చేయడానికి, నల్ల బట్టలు వేసుకోవడానికి, కొంతమంది ఏమో ఇంకా 1,00,000 ఉన్నాయి, అన్నింటికీ కూడా మాకు ఆనవాయితీ లేదండి అంటారు. దేనికండి ఆనవాయితీ? ఇప్పుడు మన ఊర్లో రాఘవేంద్ర స్వామి దేవాలయం ఉంది, లేదా ఒక సాయిబాబా మఠం ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఏర్పాటు చేశారు, ఇంకా ఇలాంటివేవో ఉన్నాయి. మాకు ఆనవాయితీ ఉంది అని అనుకొని సాయిబాబా గుడి కడతారా? సాయిబాబా వారు 100 సంవత్సరాల క్రిందట సమాధి చెందారంటే, అంతకుముందు ఒక 60 ఏళ్ళు అంటే ఒక 200 ఏళ్ల కిందట సాయిబాబా గారు లేరు. 200 ఏళ్ల కిందట మన తరాలు ఉన్నాయి, మన పూర్వీకులు ఉన్నారు. వాళ్ళు ఏ సాయిబాబాకి పూజ చేశారని చెప్పి ఆనవాయితీ మనకు వచ్చింది, మనం ఆయనకి నమస్కారం చేస్తున్నాం చెప్పండి. దేనికి ఆనవాయితీ? నల్లబట్టలు వేసుకోవడానికి ఆనవాయితా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమి వాళ్ళు వేసుకునేటువంటి లోదుస్తుల్లో ఎప్పుడు నలుపు వేసుకోలేదా? అప్పుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఏమైనా చెడిపోయినాయా? దీపావళి పండగకి లక్ష్మీ పూజకు ఆనవాయితీ అనే వాళ్ళని చూశాను. దేనికి ఆనవాయితీ? దేవుడికి దండం పెట్టుకోవడానికి, శివ అనుకోవడానికి, కాస్త తీర్థం తీసుకోవడానికి ఆనవాయితీ ఏంటండి? అంటే మనల్ని విచ్ఛిన్నం చేయడానికి మనలో ఇలాంటి మూర్ఖపు భావాలను సృష్టించేవాళ్ళు ప్రస్తుతం చాలా ఎక్కువయ్యారు. ఉదాహరణకి ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. అందరికీ తెలుసు, హైందవ ధర్మము, హైందవ జీవన విధానము ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితులలో ఉన్నది అనేటువంటిది అందరికీ తెలుసు. ఎన్నో రకాల దుష్టశక్తులు హైందవాన్ని మొత్తం రూపుమాపడానికి కంకణం కట్టుకొని హైందవుల రూపంలోనే మన చుట్టూ తిరుగుతూ ఆ శక్తులన్నీ కూడా మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనము శివుడు వేరు, కేశవుడు వేరు, మాది ద్వైతము, మాది అద్వైతము, మాది
మళ్ళీ ఇంకొక త్రైతము, విశిష్టాద్వైతము, ఈ విధంగా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ లోపల త్రైత సిద్ధాంత భగవద్గీత అంటూ ఆ మధ్యకాలంలో గోడల మీద చూశాను ఆ త్రైతము. మళ్ళా ఇంకో రకంగా శివలింగం మీద కాళ్ళు పెట్టేసి అభిషేకాలు చేసుకునేటువంటి మూర్ఖుల్ని, వాళ్ళకి అభిషేకాలు చేసుకునేటువంటి మూర్ఖుల్ని, నేనే శివుణ్ణి అనేటువంటి ఒక గొప్ప మాటని మనలో ప్రచారం చేస్తూ వాళ్ళే దేవుళ్ళు అనేటువంటి మనల్ని ఒక దుర్మార్గపు సామ్రాజ్యానికి, వాళ్ళ సామ్రాజ్యానికి నడిపించేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఈ పరిస్థితులలో శివకేశవుల శక్తి ఒక్కటే. ప్రతి అయ్యప్ప మాల వేసుకునేటువంటి వ్యక్తి కూడా హైందవ ధర్మ రక్షకుడే, హైందవ ధర్మాన్ని రక్షించేటువంటి ఒక సైన్యములోని ఒక సైనికుడే అనేటువంటి భావాన్ని మనలో ప్రచారము చేసేటువంటి గొప్ప శక్తి, హరిహరుల యొక్క తత్వాన్ని మనకు అలవాటు చేసేటువంటి శక్తి, ఏకముగా 2 రకాల శక్తుల్ని కూడా మనలో ఏకం చేసేటువంటి మహాశక్తి అయ్యప్ప తత్వములో ఉంది. రేపొద్దున ఏదన్నా ఆపద వాటిల్లితే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు, అయ్యప్ప దీక్షాధారుడు కూడా ఒక సాయుధుడైనటువంటి సైనికుడిగా ముందరికి రాగలిగినటువంటి పరిస్థితిని మనకి ఆ యొక్క భగవంతుడు కల్పించాడు. ఈ పూజ నాకు చేత కాదు, ఈ దీక్ష నాకు చేత కాదు అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన విధానం, ఆయన కూడా శాస్తా ఉపాసకులే. శాస్త అంటే మనం ఇదివరకు కార్యక్రమంలో చెప్పుకున్నట్టుగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి దేవుడు కాదండి. ఇంతకుముందు మనం ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించుకున్నాం. విష్ణు సహస్రనామాల్లో కూడా అజోదుర్మర్షణ శాస్త విశ్రుతాత్మ మహాత్మనః అనేటువంటి మాటని, ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. అజ, దుర్మర్షణ, శాస్త, విశ్రుతాత్మ, మహాత్మన, ఈ అవతారాలన్నీ నేనే అని ఆ యొక్క భగవంతుడు తెలియజేసుకున్నటువంటి సంఘటన మనం మర్చిపోయామా? అలాంటి శాస్త్రాన్ని సాధించడానికి శాస్త్ర ఉపాసన చేసినటువంటి మహాశక్తి ఆదిశంకరాచార్యుల వారు కూడా. ఆయన కూడా పంచరత్నాలు అనేటువంటి పేరుతో 5 శ్లోకాలు స్వామివారి కోసం ఏర్పాటు చేశారు. ఏ పూజ చేయలేని వాడు, పూజకి ఏ విధమైనటువంటి మంత్రాలు తంత్రాలు కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా స్వామి ముందర దీపారాధన చేసి, దీపం వెలిగించి, శుచి అయి శుభ్రమైన వస్త్రములు ధరించి ఆ 5 శ్లోకాలు చదువుకున్నారంటే మొత్తం మహా అద్భుతమైనటువంటి పడిపూజ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పేసి ఆదిశంకరాచార్యుల వారు మనకి వరాన్ని ఇవ్వటం జరిగింది. ఆ శ్లోకాలు ఏంటో అందరికీ తెలుసు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం అస్మత్కులేశ్వరం దేవం అస్మత్శత్రువినాశనం అస్మదిష్టప్రభాతారం శాస్తారం ప్రణమామ్యహం పాండ్యేశ వంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. ఈ 5 రత్నాలు ఆదిశంకరాచార్యుల వారి చేత రచింపబడినాయి. శాస్తారం ప్రణమామ్యహం అంటూ ఈ యొక్క 5 రత్నాలని చదువుకొని స్వామికి గంట కొడుతూ హారతిచ్చి, మెడలో ఉన్నటువంటి మాలకి ఆ హారతిని అందించి, తర్వాత మనము నమస్కారం చేసుకుని హారతికి స్వామి ముందర పెట్టినటువంటి ఫలమో పత్రమో పుష్పమో ఏదో ఒకటి ప్రసాదముగా స్వీకరిస్తే గొప్ప గొప్ప పడిపూజలు చేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తుల్ని మనము పొందగలుగుతాము అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. స్వస్తి, నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.